ఒక చిన్న గ్రామం అల్లిపురం. అక్కడ ఉండే చిన్న బాలుడు పేరు సుబ్బారావు. అతనికి చిన్నప్పటినుంచి గణేశుడిపై ఎంతో భక్తి. ఉదయం లేవగానే స్కూల్కి వెళ్లే ముందు, రాత్రి పడుకోబోయినప్పుడు అన్నిసార్లు గణేశుడిని తలుచుకునేవాడు. ప్రతి పనిలోనూ ఓం శ్రీ గణేశాయ నమః మంత్రం చెప్పడం అతని అలవాటు. ఒకరోజు పాఠశాలలో పరీక్ష జరుగుతుంది. స్నేహితులు అందరూ టెన్షన్లో ఉన్నారు. సుబ్బారావు మాత్రం నెమ్మదిగా కూర్చుని కళ్ళుమూసి మంత్రం జపించాడు. ఓం శ్రీ గణేశాయ నమః. ఆ మంత్రం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. ప్రశ్నలకి సమాధానాలు గుర్తొచ్చాయి. పరీక్ష బాగా అయింది. తరువాత ఒకరోజు ఊరిలో పెద్ద ఎండు వేసవి వచ్చింది. బావులన్నీ ఖాళీ అయ్యాయి. నీటికోసం గొడవలు మొదలయ్యాయి. అప్పుడు సుబ్బారావు ముందుకు వచ్చి అన్నాడు, మనమందరం కలిసి గణేశుడిని ప్రార్థిద్దాం. మన మనసుల్ని శుభ్రంగా చేసుకుందాం. ఒక్కరోజు ఉపవాసంగా ఉండి భక్తితో ప్రార్థిద్దాం. అందరూ సుబ్బారావు మాట విన్నారు. ఆ రోజు సాయంత్రం చక్కటి వాన మొదలైంది. 4-5 రోజుల్లో గ్రామానికి మళ్లీ కుండపోత వర్షాలు పడ్డాయి. బావులు నిండిపోయాయి. పంటలకు నీరు వచ్చింది. అంతా సుబ్బారావు వైపు చూశారు. ఊర్లో పెద్దలు ఆయన తలపై చేతులు పెట్టి అభినందించారు. నీ భక్తి, నీ విశ్వాసం గణేశుడిని కదిలించాయి చిన్నవాడా. నీతి. మన విశ్వాసం మన శక్తి. అది మనకు ధైర్యం, స్థిరత, విజయాన్ని తీసుకురాగలదు. దేవుడు మనలాంటి భక్తులను చూస్తూ ఉంటాడు. మన హృదయపు స్వచ్ఛతే ఆయనకు ఎంతో ప్రియమైనది.